హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ లిప్సీ. ముల్లంగి సాంబార్ నా స్టైల్లో చూద్దామా. ఒక గ్లాస్ కందిపప్పు బాగా వాష్ చేసుకొని సరిపడా వాటర్ వేసుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తాయి. ఇలా వాష్ చేసిన కందిపప్పులో ఒక మిర్చి అండ్ 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. సరిపడా పసుపు వేసి ఒక 1 అవర్ అలా నాననిచ్చి మీడియం ఫ్లేమ్లో 2 to 3 విజిల్స్ పెట్టుకోవాలండి. ఇలా చింతపండు ముందుగానే నానబెట్టుకుంటే మనకి జ్యూస్ అయితే బాగా వస్తుంది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత సాఫ్ట్గా అయిన కందిపప్పుని బాగా మెదుపుకోవాలి. పప్పు ఉడికేటప్పుడు ఇలా వెల్లుల్లి వేయడం వల్ల చాలా టేస్టీగా అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. వీడియో స్కిప్ చేయొద్దు. రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఒక గ్లాస్ పప్పుకి నేను 2 మీడియం సైజ్ ముల్లంగిలు తీసుకున్నానండి. వాటిని బాగా వాష్ చేసి పీల్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ సాంబార్లో అయితే నేను ఎటువంటి సాంబార్ పౌడర్ యూజ్ చేయకుండా చాలా ప్లెయిన్గా చేస్తున్నాను. ఆనియన్ని కూడా సన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. మీకు నాలా సాంబార్ నచ్చుతుందా? నచ్చితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలానే టమాటోని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకొని అందులో మెంతులు, ఆవాలు అండ్ జీలకర్ర వేసుకోవాలి. మెంతులు కాస్త దోరగా అయ్యాక ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ముల్లంగి అండ్ టమాటో, కరివేపాకు వేసేసుకోవాలండి. టొమాటోస్తో పాటు ముల్లంగి వేసినా కూడా ఉడికిపోతుందండి. ఇలా ముల్లంగి టమాటోస్ కాస్త మగ్గాక టమాటో మెత్తబడిన తర్వాత మనం ఇంగువ వేసుకొని సాల్ట్, మనకు టేస్ట్కి తగ్గట్టు కారము అండ్ ధనియాల పొడి 1 స్పూన్ వేసుకొని కాస్త ఫ్రై చేసి మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత సరిపడా వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలండి. ఇలా బాగా ఉడికిన ముల్లంగిలో మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పుని కలిపేసుకోవాలి. పప్పు వేసాక బాగా కలిపెట్టుకొని సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. 5 to 6 minutes సిమ్లో ఉడికాక కొత్తిమీర వేసుకుంటే టేస్టీ ముల్లంగి సాంబార్ అయితే రెడీ అండి. రైస్తో సర్వ్ చేసుకుంటే ముల్లంగి సాంబార్ చాలా బాగుంటుంది. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్, షేర్, లైక్ అండ్ కామెంట్. బాయ్ బాయ్.